కంగారు పడకు దీపా. నేను తర్వాత వెళ్ళాను. ఆ గౌతమ్ గాడి వల్ల జ్యోత్స్నకి ఇబ్బంది లేకుండా చేశాను. అయినా నేను వెళ్ళడం కాస్త ఆలస్యం అయితే జ్యోత్స్నే వాడ్ని చెప్పు తీసుకుని కొట్టేది. అప్పుడు నిశ్చితార్థం ఆగిపోయేది. తెలుసా అంటాడు కార్తీక్. హో. అయినా జ్యోత్స్న ఎలాంటిదో మా నాన్నకు చెబితే బెటరేమో బావా అంటుంది దీప. మీ నాన్నకు ఆల్రెడీ జ్యోత్స్న ఎలాంటిదో తెలుసు దీపా. దాసు మావయ్యను జ్యోత్స్నే చంపబోయిందని తనే నాకు చెప్పాడు తెలుసా అంటాడు కార్తీక్. బిత్తరపోతుంది దీప. అవునా? మరి కూతుర్ని ఏం అనలేదా ఆయన అంటుంది అయోమయంగా. అంటే పూర్తిగా ఆయనకు క్లారిటీ లేదు. దాసు మావయ్య గతం మరిచిపోవడంతో నిజం తెలుసుకోలేకపోయాడు దశరథ్ మావయ్య. లేదంటే ఈ పాటికి దాసు మావయ్య దశరథ్ మావయ్యకు నీ గురించి కూడా నిజం చెప్పేవాడు అంటాడు కార్తీక్ నమ్మకంగా. మరి ఇప్పుడు దాసు బాబాయ్ కాని నాన్నను కలిస్తే అంటుంది దీప కంగారుగా. కలవడు. దాసు మావయ్య ఇప్పట్లో రాడు అంటాడు కార్తీక్ నమ్మకంగా. దాసు బాబాయ్ రాడా అది మీకు ఎలా తెలుసు అంటుంది దీప అయోమయంగా షాక్ అవుతూ కార్తీక్తో. కార్తీక్ నవ్వుతాడు. అంటే దాసు బాబాయ్ ఎక్కడున్నారో నీకు తెలుసా బావా అంటుంది దీప. తెలుసు అన్నట్లుగా మరోసారి నవ్వి. కొన్ని జరగాలంటే కొన్ని తప్పవు దీపా. వాటి గురించి ఆలోచించకు. అయినా ఈ నిశ్చితార్థం ఆగేలోపు జ్యోత్స్న తనంతట తానే నిజం చెప్పాలి. తాను చేసిన తప్పు బయటపడాలి. అదే మన టార్గెట్. జ్యోత్స్న మన ముందు సైలెంట్గా ఉందంటే వెనుక ఏదో చేస్తున్నట్లే లెక్క. ఈసారి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి దీపా అని కార్తీక్ దీపను హెచ్చరిస్తాడు. దీప సరే అంటుంది. ఇక కాశీ, స్వప్న, కావేరీ భోజనం చేస్తూ ఉంటారు. శ్రీధర్ మామ పాటలు పాడుకుంటూ వచ్చి కాశీని కెలుకుతాడు ఎప్పటిలానే. అల్లుడు 10 లక్షలు అప్పు పెట్టుకుని తిండి ఎలా పోతుంది అల్లుడూ? అసలు ఆ రోడీలు నిన్న కూడా ఇంటికి వచ్చారు కదా డబ్బు కోసం అంటూ వెటకారంగా మాట్లాడతాడు. అది మేము చూసుకుంటాం అంటుంది స్వప్న కోపంగా. అయ్యో నిన్ను అడిగితే నీ పెళ్ళాం మాట్లాడుతుంది ఏంటో. అసలు ఇక్కడ మొగుడు ఎవరో పెళ్ళాం ఎవరో నాకు ఎప్పటికీ తెలిసి చావదు అంటాడు శ్రీధర్ వెటకారంగాయక. చివరికి కాశీ అప్పు తీర్చేశాను, ఇక ఏ సమస్య లేదు అనడంతో ఆ ముగ్గురూ షాక్ అవుతారు. నాకెందుకు చెప్పలేదు అంటుంది స్వప్న కోపంగా. ఎలా కట్టావ్ అంటాడు శ్రీధర్. ఇక అదే ప్రశ్న హైలైట్ అవుతుంది. దాంతో కాశీకి జ్యో ఇచ్చిన విషయం గుర్తొస్తుంది. కాని ఆ నిజాన్ని దాచిపెట్టి నాకు కొత్త ప్రాజెక్ట్ ఒకటి ఓకే అయ్యింది. దానికి డబ్బులు వచ్చాయి. అదే తీర్చేశాను. సమస్య లేదు ఇప్పుడు అని అబద్ధం చెప్పేస్తాడు. శ్రీధర్ బిత్తరపోతాడు. నువ్వు గ్రేట్ అల్లుడు అంటూ భోజనానికి కూర్చుంటాడు. శ్రీధరైతే స్వప్న, కావేరి, శ్రీధర్ల దగ్గర తాను అప్పు చేసింది స్వప్న దగ్గర అనే విషయం చెప్పడు. పైగా 10 లక్షలు అప్పు చేసిన విషయం కూడా చెప్పడు. సీన్ కట్ చేస్తే మరునాడు ఉదయాన్నే జ్యో, పారులు నిశ్చితార్థం ఆపడం గురించే మాట్లాడుకుంటారు. కాశీగాడ్ని నమ్మొచ్చా గ్రాని? వాడు కాని మనకు నిజం తెలిసినా హ్యాండ్ ఇస్తాదంటావా అంటుంది జ్యో. వాడు నీ రక్తమే కాని నీ లక్షణాలు కాదు. వాడు నమ్మితే ప్రాణం ఇస్తాడు. నిజం తెలిసికూడా నీ జీవితం నాశనం చెయ్యాలి అనుకోడు అంటుంది పారు. ఈ కాశీగాడి సంగతి దీపకు తెలియకూడదు గ్రాని. నా ఈ నిశ్చితార్థం ఆగిపోవాలి. ఆ దీప పోవాలి. నా బావ నాకు కావాలి. నేను ఏది ఏమైనా బావనే చేసుకుంటాను అంటుంది జో. ఎదురుగా దీప టీ పట్టుకుని నిలబడి ఉండటం చూసి పారు కంగారు పడుతుంది. దీప మొత్తం వినేసిందేమో అని అనుకుంటుంది. దీప నవ్వుతూ వచ్చి టీ అందించి, అమ్మాయిగారు కలలు ఏవో కంటున్నట్లున్నారు. నిజంగానే గౌతమ్ మంచివాడు కాదు. కాని ఈ పెళ్లి అమ్మాయిగారే ఆపుకోవాలి అంటూ చురకలు వేస్తూ ఆట ఆడుకుంటుంది. అయితే కాశీతో ప్లాన్ గురించి దీప విన్నట్లుగా కనిపించలేదు. ఇక జో రగిలిపోతుంటే, అమ్మాయిగారు నిశ్చితార్థానికి రోజులు దగ్గర పడ్డాయని సిగ్గుపడుతున్నారా? సిగ్గుపడండి
అనేసి దీప పొగరుగా చూసి వెళ్ళిపోతుంది. దాంతో పారు, ఈ దీప, ఆ కార్తీక్ గాడు చాలా పెద్ద ప్లాన్లోనే ఉన్నట్లున్నారే అంటుంది జోతో చిన్నగా. దాంతో జో పారుతో, గ్రానీ, ఆ కాశీగాడ్ని నమ్ముకుంటే సరిపోదు. నిశ్చితార్థం ఆపడానికి వేరే ప్లాన్ కూడా ఆలోచించుకోవాలి అంటుంది. ఏం చేస్తావో ఏమో, నీ ఇష్టమే తల్లి అని పారు కిందకు వెళ్తుంది. జో కోపంగా, బావ ఏం ప్లాన్ చేస్తున్నాడో తెలుసుకోవాలి అనుకుంటుంది మనసులో. ఇక పారు కిందకు వెళ్తూ ఉంటుంది. కార్తీక్ గుమ్మల్లోంచి లోపలికి వస్తూ ఉంటాడు. జో అలా తలుచుకోగానే కార్తీక్కి పొరమారి దగ్గు వస్తుంది. అమ్మో, ఎవరో గట్టిగా తలుచుకుంటున్నట్లు ఉన్నారు అనుకుంటూ పారు దిగి రావడం చూసి వాకింగ్ స్టైల్ మార్చేస్తాడు కార్తీక్. ఇక పారు దగ్గర వరకు తిప్పుకుంటూ వెళ్ళిన కార్తీక్ పారు చుట్టూ ఓ రౌండ్ వేసి పొగరుగా చూస్తూ నిలబడతాడు. పారు బిత్తరపోయి చూస్తూ, ఎందిరోయ్ నడక మారింది అంటుంది. వెంటనే కార్తీక్ నవ్వుతూ, ఎండకాలం పోయి వర్షాకాలం వచ్చింది, మరి కాలం ఎందుకు మారిందని అడగలేదే అంటాడు వెటకారంగా. ఇక పారు రగిలిపోతుంటే, నీతో కాదు కానీ తప్పుకో, ఓ పెద్ద సారు, ఓ చిన్న సారు, చిన్న మేడం, రావాలి అంటూ అందరినీ పిలుస్తాడు. అందరితో పాటు దీప కూడా వస్తుంది. ఏంట్రా సంగతి అంటాడు దశరథ్ నవ్వుతూ. వెంటనే కార్తీక్ జేబులోంచి ఒక కవర్ తీసి, ఉంగరాలు పంపించింది గౌతమ్ వాళ్ళ అమ్మ, ఇదిగో, ఒకసారి పెద్ద మేడం జ్యోత్స్న గారికి చూపించండి, తీరా లాస్ట్ మినిట్లో నచ్చలేదు అంటే సమస్య అవుతుంది అంటాడు కార్తీక్ సుమిత్రతో. వెంటనే దశరథ్ అది నిజమే అంటాడు. చేతిలోకి తీసుకున్న ఉంగరాలను చూసుకుని సుమిత్ర మురిసిపోతూ ఉంటుంది.